డ్రైవర్ కిడ్నీ చెప్తారు కూడా गाड़ी चौरास्ता ఈ సంవత్సరం విద్యా సంస్థలు రీఓపెన్ అయిన సందర్భంగా ఎవరైతే వాహన యజమానులు ఉన్నారో విద్యా సంస్థలు ఎవరైతే వాహనాలు కలిగి ఉన్నారో వారందరూ వారి యొక్క వాహనాలు ఫిట్నెస్ కంపల్సరీ చేయించుకున్న తర్వాతనే రోడ్ల మీద తీసుకురావడం కానీ పిల్లల్ని ఎక్కించుకోవడం కానీ చేయాలని విజ్ఞప్తి చేయించున్నాము. లేనిచో తీవ్రంగా కఠినంగా వారిపై చర్య తీసుకోవడం జరుగుతుంది. అలాగే స్కూల్కి సంబంధించిన ఏవైతే కండిషన్స్ ఉన్నాయో వారి పిల్లల్ని ఎక్కువగా ఎక్కించుకోకపోవడము, ఓవర్లోడ్ కలిగి ఉండకపోవడము, డ్రైవర్ లైసెన్స్ మినిమం 5 years ఎక్స్పీరియన్స్ కలిగి ఉండటము, ఫస్ట్ ఎయిడ్ కిట్ వెంబడి పెట్టుకోవడము, బస్ వెంబడి ఒక అటెండెంట్ని కలిగి ఉండటము, ఇలాంటి తగు జాగ్రత్తలు తీసుకొని మాత్రమే బస్సులు రోడ్ల మీద తిప్పాలని స్కూల్ యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తున్నాము. లేని ఎడల చాలా కఠినంగా వారిపై చర్య తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు ఎన్ని బస్సులు సార్? ఈరోజు దగ్గర ఒక 3 స్కూల్ వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. మొత్తం ఎన్ఫోర్స్మెంట్లో ఈరోజు దగ్గరగా ఒక 8-9 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. ఈ చెకింగ్ అనేది ఎన్ఫోర్స్మెంట్ అనేది నిరంతరం జరుగుతూ ఉంటుంది. సో స్కూల్ యాజమాన్యాలు ఎక్కువగా వీటిపై దృష్టి ఉంచేసుకొని వాళ్ళ డ్రైవర్ బిహేవియర్ కానీ వెహికల్స్ మూవ్మెంట్ కానీ అబ్జర్వేషన్ చేసుకోగలరని కోరుతున్నాను. థ్యాంక్ యూ.